తెలుగు సినిమాలు పూర్తిగా దేవతలు, పురాణాలు, దైవభక్తి వంటి అంశాలతో రూపొందుతున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా డివోషనల్ ఎలిమెంట్ తప్పనిసరి అయింది. ఈ ఏడాది అతిపెద్ద హిట్ చిత్రం హనుమాన్. ఈ సినిమా జానర్ సూపర్ మెయిన్. కానీ సినిమాలో వర్కౌట్ అయింది, సూపర్ హిట్ అయింది హనుమంతుడి ప్రస్తావన వల్లే. ఇక శివరాత్రి నాడు విడుదలైన 2 సినిమాల్లో కూడా స్పిరిచువల్ యాంగిల్ ఉంది. గోపీచంద్ హీరోగా నటించిన భీమా గలో పరశురాముడు క్షేత్ర ప్రస్తావన ఉంది. ఒక గుడి చుట్టూ కథలో ప్రధాన భాగం ఉంది. విశ్వక్ సేన్ నటించిన ఈ గామి గ్లో కాశీ నగరం, హిమాలయాల ప్రస్తావన ప్రధానం. హిందూ కర్మ సిద్ధాంతం సినిమాలో ముఖ్యమైన అంశం. త్వరలో విడుదల కానున్న యోదెల 2 యానీ సినిమాలో తమన్నా సాధ్విగా నటిస్తోంది. ఆమె పాత్ర పూర్తిగా భక్తిభావంతో కూడినదే. సినిమా కూడా ఓదెల మల్లన్నస్వామి ప్రాశస్త్యం చుట్టూ తిరుగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ఈ కల్కి ఈ చిత్రకథ మహాభారత కాలం నుంచి మొదలవుతుంది. సినిమా మొత్తం కాశీ నేపథ్యంగా సాగుతుంది. ఇందులో హీరో ప్రభాస్ పేరు భైరవ. కాలభైరవుడి కనెక్షన్. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తీస్తున్న కుబేరా ఈ చిత్రం మొదటి లుక్లో కూడా శివుడు, అన్నపూర్ణాదేవి ప్రస్తావన ఉంది. మంచు విష్ణు తీస్తున్న ఈ కన్నప్ప ఈ కూడా గొప్ప శివ భక్తుడి కథే. మొత్తం మీద తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు మళ్లీ భక్తి మార్గం పట్టారు.